అనుకోకుండా ఒక కాంట్రవర్సీలో ఇరికారు ప్రకాష్ రాజ్ గారు. అయితే శ్రీరామచంద్రుడు హిందూ దేవుడే కాదు, శ్రీరామచంద్రుడు వలస వచ్చాడు వేరే రాష్ట్రం నుంచి. అనవసరంగా వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చిన వాడిని మన హిందువులందరూ కలిసి హిందూ దేవుడిగా మార్చారు. శ్రీరామచంద్రుడు అనేవాడు అసలు దేవుడే కాదు అని ఒక కొత్త కాంట్రవర్సీకి ప్రకాష్ రాజ్ గారు తెర తీశారు. అయితే ఇలా మాట్లాడడం వల్ల హిందువుల మనోభావాలు తినడంతో చాలామంది ప్రకాష్ రాజ్ గారి మీద కంప్లైంట్లు ఇస్తున్నారు ప్రస్తుతానికి. అయితే ఇలా మాట్లాడినందుకు, ఇలా చేసినందుకు ఇప్పటికే కూడా నేను ఏ దేవుణ్ణి కూడా పూజించను, నేను పూర్తి నాస్తికుణ్ణి అని చెప్తూనే దేవుళ్లకు సంబంధించినటువంటి కొన్ని వివాదాల్లో ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడూ ఇరుకుతూనే ఉంటారు. ఇది చాలా సందర్భాల్లో జరిగింది. అయితే నరేంద్ర మోడీ గారిని కూడా అనవసరంగా కొన్ని సందర్భాల్లో రాజకీయ ప్రస్థానాల్లో ఉన్నప్పుడు మోడీ గారిని కూడా విమర్శించి వార్తల్లో నిలిచారు ప్రకాష్ రాజ్ గారు. ఇప్పుడు శ్రీరామచంద్రుడి గురించి ఇలా మాట్లాడడంతో ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుంది, మరి ఈ వివాదానికి కారణం ఏంటి, మరి ఎందుకు శ్రీరామచంద్రుడికి సంబంధించినటువంటి ఇలాంటి వ్యాఖ్యలు ప్రకాష్ రాజ్ గారు చేశారు అనేది ఇప్పటి వరకు ఎవరికి అర్థం కావట్లేదు. అయితే ఇలాగ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడని, కాల్ షీట్లు కరెక్ట్గా ఇవ్వట్లేదని మన టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా దాదాపు 2 సంవత్సరాల పాటు ప్రకాష్ రాజ్ గారిని సస్పెండ్ చేయటం జరిగింది. అయితే ఎందుకు ప్రకాష్ రాజ్ గారు ఇట్లా అనవసరమైన కాంట్రవర్సీని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి పాపులర్ అవ్వాలనుకుంటున్నారు? ఒక నేషనల్ యాక్టర్ అయి ఉండి మరి ఎంతో ఉత్తమమైనటువంటి అవార్డులు, ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులు కూడా దేవుళ్లకు సంబంధించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుంది? మరి ప్రకాష్ రాజ్ గారు శ్రీరామచంద్రుడి గురించి, శ్రీరామచంద్రుడు అసలు హిందూ దేవుడే కాదు, వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చాడు, అనవసరంగా హిందువులందరూ శ్రీరాముణ్ణి దేవుణ్ణి చేశారు అని మాట్లాడే ఈ సందర్భం ఎప్పుడు ముగుస్తుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. మరి మీరేమనుకుంటున్నారు? మరి శ్రీరామచంద్రుడి గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుంది అనుకుంటున్నారు? స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.